వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భద్రాచలంలోని రాములవారి కళ్యాణానికి ఏర్పాట్లు సిద్ధం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేరాల నియంత్రణకి కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు. కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఫైర్. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ హోటల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హుజరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్. ఐకేపీ సెంటర్ కోసం కలెక్టర్కు వినతి పత్రం అందజేత. రెండవ బ్రిడ్జి ప్రారంభం చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్. 1,00,000 ఓట్ల మెజార్టీతో వంశీకృష్ణను గెలిపించాలి, నల్లాల ఉదయలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ పట్టణ కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా ఈ రోజు నుండి మార్కెట్ కమిటీ యార్డులు వారి ధాన్యం కొనుగోలు చేయబడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మార్కెట్ కమిటీ కరీంనగర్ అధికారులు రైతులు అమ్మే ధాన్యం తూకం చేయడం కొరకు కొత్త పరికరాలు తీసుకువచ్చి రిఫరెన్స్ కట్ చేసి కొబ్బరికాయలు కొట్టి పూజ చేశారు. వ్యవసాయ అధికారులు జారీ చేసిన టోకెన్ గల రైతుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయబడునని తెలియజేశారు. నాణ్యత పరిణామాలను అనుసరించి వారి ధాన్యంను ఎండబెట్టి పూర్తిగా శుభ్రపరిచి తీసుకురావాలని రైతులకు కనీస మద్దతు ధర పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు. భద్రాచల దివ్యక్షేత్రంలో మనకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. మన క్రోధినామ సంవత్సర ఉగాది నాడు నుంచి 15 రోజుల పాటు వసంత పక్ష త్రికళ్యాణ బ్రహ్మోత్సవాలు అంటారు వీటిని. ఈ యొక్క వసంత పక్ష త్రికళ్యాణ బ్రహ్మోత్సవాల్లో 9వ తారీఖు నాడు మనకు అంకురార్పణ కార్యక్రమం జరిగింది. నిన్న రోజున మనం గరుడపడ లేఖనం చేసుకొని టీఆర్ మఠం నుంచి ఆ యొక్క గరుడపడాన్ని తీసుకొని వచ్చి మూలవర్ల దగ్గర నుంచి తర్వాత యాగశాల నుంచి యాగశాలలో రాత్రి యొక్క గరుడ అధివాసాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఈనాడు అనగా 16వ తారీఖు నాడు ఈనాడు ధ్వజారోహణ అనే కార్యక్రమం ఇంకా కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఆ యొక్క గరుడ భగవాను ఆ యొక్క ధ్వజం ద్వారా ఎగరేసి యొక్క జరిగేటువంటి బ్రహ్మోత్సవానికి 30 దేవతలందరూ కూడా ఆహ్వానం చేయడం కోసం యొక్క గరుడపడాన్ని ఆ యొక్క గరుడపడం అయిన తర్వాత ఉండేటువంటి మహిళలందరికీ కూడా గరుడ ప్రసాదాన్ని అంటే వారికి సత్సంతానం లభించాలని చెప్పేసి గరుడ ప్రసాదం తీసుకోవడం వల్ల సత్సంతానం లభిస్తుందని ఉద్దేశంతో ఎంతోమంది మహిళలు వచ్చి గరుడ ప్రసాదం కోసం నిల్చున్నారు. వారందరికీ కూడా ఇప్పుడు ఈ యొక్క ధ్వజారోహణ పూర్తయిన తర్వాత గరుడ ప్రసాదం ఇస్తారు. ఆ యొక్క ప్రసాదాన్ని వారంతా కూడా తీసుకొని వచ్చే సంవత్సరం కల్లా సత్సంతానం లభించి వారంతా కూడా మళ్ళీ రామదర్శనానికి రావాలని కోరుకుంటూ, అలాగే రేపటి రోజున ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది. కళ్యాణ మండపం వద్ద మిథిలా ద్వారం వద్ద సీతామహాలక్ష్మి, వైకుంఠ ద్వారంలో లక్ష్మణ సమేతులైన రామచంద్ర స్వామి గారు ఉంటారు. ఇరుపక్షాల్లో ఎదుర్కోలు యొక్క కార్యక్రమం వైభవపేతంగా జరుగుతుంది. తర్వాత స్వామివారు తిరిగి సేవ చేసుకుని వస్తారు. తర్వాత ఎల్లుండి ఉదయం మనకు 8 గంటలకు స్వామివారి యొక్క గృహమూర్తుల కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అది ఆంతరికంగా జరుగుతుంది. అది ఎక్కడికి కూడా ప్రవేశం ఉండదు. తర్వాత 10 గంటలకు కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ యొక్క మహోత్సవాల్లో భక్తులంతా కూడా పాల్గొని స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్మించవలసిందిగా కోరుతున్నాం. రాలేని వారంతా కూడా మనం ఇక్కడికే రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరి వారు వారి యొక్క ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఇళ్ల వద్దనే ఉండి వీక్షించి అంటే వృద్ధులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, రాలేని వారు ఉంటారు, చంటి పిల్లలు ఉంటారు. వీళ్ళంతా రాలేరు కాబట్టి రాలేని వారంతా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఇంటి వద్ద కూర్చొని రామనామస్మరణ చేస్తూ రామకోటి చేస్తూ ఆ యొక్క కళ్యాణాన్ని కలిగించిన భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి ఫలితం దక్కుతుంది. కాబట్టి మీరంతా కూడా మీ ఇళ్ల వద్ద ఉండి కూడా ఈ యొక్క కళ్యాణాన్ని జరిగించాల్సింది. తెల్లారి 18వ తారీఖు నాడు పట్టాభిషేకం, రాముడికి మాత్రమే ఉన్నటువంటి ఏకైక ఉత్సవం పట్టాభిషేకం. అలాంటి పట్టాభిషేకాన్ని కూడా అందరూ కూడా జరిగించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి పునర్వసు నుంచి పునర్వసు వరకు కూడా రామాయణ పారాయణ జరిగి పుష్యమి నాడు రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది. అలాంటి పట్టాభిషేకం 18వ తారీఖు జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాం. అదే రోజు సాయంకాలం మనకు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. తెల్లారి వేదాశీర్వచనం, దోపోత్సవం, తెప్పోత్సవం, నెక్స్ట్ ఉంగిలోత్సవం, వసంతోత్సవం, అలాగే 23వ తారీఖు నాడు మనకు చక్రస్థానం అని చెప్పి గోదావరి నదీ తీర్థంలో చక్రస్థాన కార్యక్రమం ఉంటుంది. దాంట్లో కూడా భక్తులంతా కూడా 50 మంది భక్తులు, పునజనులు, యాత్రికులు అంతా కూడా ఈ చక్రస్థానంలో పాల్గొని ఆ చక్రస్థానాన్ని ఆచరించడం వల్ల మనకు ఆయురారోగ్యం
స్థాయి కమిటీ ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క చక్రస్థానంలో పాల్గొని ఆ రోజు సాయంకాలం స్వామివారికి శేషవాహనం మీద పూజించాలని పూర్తయిన తర్వాత మనకు ధ్వజ అవరోహణ కార్యక్రమం, తర్వాత సాయంకాల సమయంలో ద్వాదశారాధనలు, ద్వాదశ ప్రదక్షిణలు, రాత్రికి పుష్పయాగం, ఆ తర్వాత మహాకుంభ ప్రోక్షణతో మనకి ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా పూర్తయితే ఆ మరునాడు మనకు 24వ తారీఖున ఉత్సవాంగ స్థాపన, ఉత్సవానందర స్థాపన. ముందు రోజు 9వ తారీఖు స్థాపనం అయింది. మళ్ళీ 24వ తారీఖు ఉదయం ఉత్సవానందర స్థాపనంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ పూర్తయితే తర్వాత మనకి 2వ తారీఖు నాడు మరలా నూతన ప్రయోగోత్సవం మనకు జరుగుతుంది. అప్పటి వరకు కూడా మనకు 23వ తారీఖు వరకు కూడా 9వ తారీఖు 23వ తారీఖు వరకు నిత్య కళ్యాణాలు జరుపుకోవడం, అలాగే ప్రయోగోత్సవం కూడా 2వ తారీఖు వరకు మళ్ళీ మనకు స్వామివారి జై శ్రీరామ్. సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి రాజనగరం నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పలివేల వీరబాబు మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అని, రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కుల వల్లనే దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారని, ఈ రాజ్యాంగమే లేకపోతే మన బతుకులు మారవి కావేవి అని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేయాలని, దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ గ్రామంలో యువకుడైన యువత జయరాజ్ మహనీయుడు దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్ విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం, దానికి సహకారంగా గ్రామ ప్రజలందరూ తమ వంతు సాయం చేయడం ఎంతో సంతోషం అనిపించింది అని, గ్రామంలో ఉన్న ప్రజలు ఒక మాటపై ఉండడం ప్రజలందరికీ ఉపకారమని అన్నారు. నా వంతు స్వయంగా భోజన వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కచ్చండి 3 times కచ్చండి అలాగే నవ్వాల చిరునవ్వు లేదు. ఓకే అతను చెప్తుంటాను జై భీమ్. జై భీమ్. పట్టే claps. Hello. Clap kotte.
సత్యమే కొట్టండి తప్పలు కొట్టండి క్లాప్ అంబేద్కర్ పండగ IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రారంభమైన సందర్భంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల కళాశాల చిత్రకళ ఉపాధ్యాయుడు సూక్ష్మ కళాకారుడు ఆడపు రజనీకాంత్ 3.5 సెంటీమీటర్ల ఎత్తు వెడల్పుతో 1.5 సెంటీమీటర్ల IPL నమూనాను సుమారు 4 గంటల పాటు శ్రమించి గుండుపిన్ను సహాయంతో చెక్కి తయారు చేశాడు. అదేవిధంగా చైనా మట్టిలో 3.2 సెంటీమీటర్ల ఎత్తు 2 సెంటీమీటర్ల వెడల్పుతో సుమారు 3 గంటల పాటు శ్రమించి క్లాచరింగ్ ఆట ద్వారా తయారు చేసే క్రికెట్ అభిమానుల మన్ననలను పొందాడు. చిన్న సైజులో క్రికెట్ కప్ను తీర్చిదిద్దినందుకు కళాశాల ప్రిన్సిపల్ జేకే బుచ్చయ్య, వైస్ ప్రిన్సిపల్ హెచ్ రాజేందర్లు మరియు కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు అభినందనలు తెలిపారు. పేరు ఆడపు రజనీకాంత్. నేను 17వ IPL జరుగుతున్న సందర్భంగా చాక్పీస్పై 3.5 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి మరియు 1.5 సెంటీమీటర్ల వెలుపున్నటువంటి IPL కప్ నమూనాను సుమారు 4 గంటల పాటు గుండుపిన్ను సాయంతో చెక్కి ఉన్నాను. అదేవిధంగా చైనా క్లే ద్వారా 3.2 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి మరియు 2 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి IPL కప్ నమూనాను సుమారుగా 3 గంటల పాటు శ్రమించి చైనా క్లే స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేశాను. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హుజరాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్. హుజరాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహిస్తలేడని ఛార్జ్ మేము అందించి దానిని తొలగించడం కోసం లంచం డిమాండ్ చేసిన డిపో మేనేజర్ శ్రీకాంత్ గతంలోనే 10,000 అందించి నేడు 20,000 రూపాయల లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీకి పట్టుబడ్డాడు.
మరి ఎస్పీ చేయండి, ఎస్పీకి ఇచ్చేసి వరంగల్. ఓకే. ఒక్కరిని కూర్చోబెట్టి తీసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇటువైపు చెప్పండి. తాటికొండ రవీందర్ ఆర్టీసీ డ్రైవర్, ఈ నంబర్ 320184. ఇతను హుజురాబాద్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఫిబ్రవరి నెలలో వాళ్ళ మేనా బావమర్ది కొడుకు చనిపోతే ఒకరోజు యాబ్సెంట్ అయ్యాడు. దీని గురించి శ్రీకాంత్ హుజురాబాద్ డిపో మేనేజర్ ఇతనికి ఛార్జ్ మెమో ఇచ్చాడు. ఈ ఛార్జ్ మెమోని క్లోజ్ చేయడం కొరకు అతను 30,000 డిమాండ్ చేసిండు. అతనికి లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కు వచ్చి ఫిర్యాదు చేసినాడు. ఆయన డిమాండ్ మేరకు ఈరోజు 20,000 లంచంగా ఎలకతుర్తిలో ఇస్తూ శ్రీకాంత్ పట్టుబడ్డాడు. ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి వరంగల్లో ఉన్న ఏసీబీ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే మీకు ఎవరికైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా లంచం అడిగితే మా టోల్ ఫ్రీ నంబర్ 1064 దీనికి కాల్ చేయగలరని మనకి. నా పేరు సాంబయ్య అండి, డిఎస్పీ ఏసీబీ. నాతో పాటు శ్యామ్ సుందర్, రాజు ఎస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. గోకవరం మండలం తాటికొండ గ్రామంలో కొండపై స్వయంగా వెంచేసిన స్వామివారిని దర్శించి జగంపేట మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి జ్యోతిల నెహ్రూ సోమవారం పూజలు నిర్వహించారు. అనంతరం ఇదే మండలంలోని యాలపాలెం గ్రామం నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన తాటికొండ గ్రామంలో మీడియాతో మాట్లాడారు. తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టమని, ప్రతిసారి ఎన్నికల ముందు స్వామివారిని దర్శించిన తర్వాతే నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే దర్శించి స్వామివారి పదాల చింత ఎన్నికల ప్రచార కరపత్రాల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేయాలి, అధికార పార్టీకి ఎందుకు వేయకూడదు, కరపత్రాలను ఓటర్ అందించి ఓటు వేయాలని కోరడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి వాలంటీర్ దగ్గర నుంచి అధికారం వరకు కూడా గౌరవింపబడతాడు, ఉన్నత స్థానాలు ఇవ్వబడతాయి. ఎవరైతే ఇక్కడ పక్షపాత ధోరణితో వ్యవహరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల్లో పనిచేస్తారో, ఇవాళ సరే ఇక్కడ సంక్షేమం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి ఏ సంక్షేమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తే కక్ష సాధింపు చర్యలుగా తీసేయడం ఉండదు. ఎందుకంటే అది మా బ్రాండ్ సంక్షేమం అన్నది. వీటికంటే ఇంకా మెరుగైన పథకాలను అందిస్తాం. ఇవాళ ఉదాహరణకు చూడండి, పెన్షన్స్ విషయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నేను ప్రకటించాడు, మా ప్రభుత్వం వస్తే 4,000 రూపాయలు చేస్తాం పెన్షన్ అని చెప్పి. ఇచ్చిచ్చులు ఇస్తానులే, ఒక్కసారి 4,000 ఆ పెంచే 1000 కూడా ఒకసారి పెంచుతానని చెప్పాడు. దానికి గతంలో అతను చేసిన చర్యలు, ఎన్టీ రామారావు గారు 32 రూపాయలతో ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ విధానాన్ని 75 రూపాయలు చంద్రబాబు నాయుడు వచ్చి ఇచ్చేసింది. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి 200 చేసాడు, దాన్ని 110 కేసు. రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 1000 రూపాయలు చేశాడు, 800 పెంచాడు ఒకసారిగా. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు 5 years కాలంలో
దాన్ని 2000 చేశాడు. అంటే 1000 కూడా ఒకసారి పెంచాడు. జగన్మోహన్ రెడ్డి చేంజ్ చేశాడు 3000 ఇస్తానని 5 ఏళ్ళు పెంచుకుంటూ వచ్చాడు. అంటే ఎంతమంది మీకు లేచిపోయి ఉంటారో చూడండి అవ్వాతాతలు. అప్పుడంతా ఎంతో ఆస్తులు 1000 రూపాయలు ఇస్తారని గుడ్డారు. 1 సంవత్సరం కూడా 1 నెల కూడా కొంత కూడా పోయినటువంటి పరిస్థితి. ఈ ఏదైతే పెన్షన్ విధానం ఉందో దాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 3 మాసాల దాకా కూడా వాళ్ళు ఏ కారణాల చేత రాలేకపోతే గ్రామాంతరం వెళ్తే 3 మాసాలు కొనసాగించి 3వ మాసంలో వస్తే ఇచ్చి. మరి ఆ నారాసురుడు రక్త తీర్థమే బయటికి ఎందుకు తీయలేదండి? 5 సంవత్సరాలు తీయొచ్చు కదా. అదే వాస్తవం అయితే కేవలం ఆ రోజు ఎలక్షన్లో సింపతి సంపాదించుకోవడం కోసం కోడికత్త డ్రామా ఆడాడు, చిన్నాను సావును ఉపయోగించుకున్నాడు. ఇవాళ మళ్ళీ కొత్త డ్రామా ప్రారంభించాడు. ఎవడో రాజేశ్వరుడు, అది రాజేశ్వరుడు వీడు గుచ్చుకున్నాడు. అది జ్యోతితో వైలా ఉన్నాయి. వైలాగా ఏదో ఒక చిన్న ఇది చేయించి ఎలాగనుకుంటే పోయా. అందులో లైట్లు ఆరిపేశారు. జరిగే ప్రక్రియకు లైట్లు ఆరిపేశారు. లైట్లు ఆరిపేసి చీకట్లో గుర్తుకున్నారు, దెబ్బతాలేసిందన్నారు. సరే, అటువంటి దుశ్చర్య ఎవడైనా ఏ దుష్టుడు చేసినా సరే దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాం. మా నాయకుడు కూడా ఖండించాడు. కానైతే దాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోకూడదు. ఎవడో చేసిన దానికి ఇమీడియట్గా ఏం మొదలెట్టారండి? బాకారాయిళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు చేయించారు. మరి ఇదే రాళ్ళు చంద్రబాబు నాయుడు మీదే వేశారు. జయశంకర్ భూపాల్పల్లి మహాదేవ్పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే శ్రీరామనవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వాహక అధికారి మారుతి నేటి నుండి 3 రోజుల పాటు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని అధికారులకు తెలిపారు.
మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త మన్మధుడా అంటూ చిందులు పాటలు పెట్టి మరీ వీడియో తీసిన పోలీసులు. మంతిన్లో మంటగాలుస్తున్న పోలీసులు. ప్రతిష్ట మంతిన్లో కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే అదే అంటున్న పోలీసులు. పోలీస్ స్టేషన్ లేక డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ అంటూ ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు. ఇది కూడా మంచి స్టెప్ అయింది ఎక్సర్సైజ్. భలే చేస్తా నన్ను ఇప్పుడు ఎంత హుషారు ఉంటే అప్పుడు ఎంత ఉండేది అన్నమాట. మంచిర్యాల జిల్లా మిట్పల్లిలో గ్రామంలో వివో మదర్ తెరిసా ఆధ్వర్యంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. రైతుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే ఐకేపీను ప్రారంభించగలరని మిట్పల్లి గ్రామ రైతుల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మదర్ తెరిసా వివో సభ్యులు దుగ్గుట శకుంతల మాట్లాడుతూ మిట్టపల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్ని రైతులు ఎలాంటి సమాచారం లేకుండా తీసేయడం జరిగిందని, దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారని, మదర్ తెరిసా వివో 35 గ్రూపులు ఉన్నాయి, ఐకేపీ సెంటర్ ద్వారా 2% లాభం సమకూరుతుందని ఆవిడ తెలియజేశారు. నా పేరు దుగ్గుట శకుంతల. మాది విలేజ్ మెట్టపల్లి కన్నెపల్లి మండలము. మాకు ఐకేపీ సెంటర్ ఉండే. మాకు రైతులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా ఐకేపీ సెంటర్ను అక్కడి నుండి తీసేసినామంటున్నారు. మాకు రైతులకు చాలా నష్టం జరుగుతుంది. మా మదర్ తెరిసా వివోలో 35 గ్రూపులు ఉన్నాయి. దానివల్ల మాకు 2% మాకు లాభం వస్తుంది. ఆ లాభంతో మేము సీఏలకు కానీ ఏదైనా మెటీరియల్ కొనుక్కోవడం కానీ, ఇప్పుడు వడ్లు జల్లెడ పట్టమంటున్నారు, జల్లెడ మిషన్ కొనుక్కున్నాం మా డబ్బులు పెట్టుకొనే మాకు వచ్చిన లాభంతో. ఇప్పుడు వాళ్ళు ఎత్తేయడం వల్ల ఇది ప్రైవేట్కి వెళ్ళిపోతుంది. ఏం లాభం వస్తుందో మా విలేజీ బాగుపడది, మా ఐకేపీ సెంటరు బాగుపడది. మా రైతులకు ఇప్పుడు ప్రైవేట్ అతను ఏంటంటే ఒక 50-60 లారీలు కొనుక్కుంటాడు, వెళ్ళిపోతాడు. మిగతా ధాన్యం అతనికి అవసరం ఉండదు. మేము చాలా నష్టపోతాం. అక్కడ మాకు 3500 హెక్టార్ల పొలాలు ఉన్నాయి. మాకు చాలా పెద్ద మొత్తంలో మాకు వడ్లు వస్తాయి. ఐకేపీ సెంటర్ తీసేయడం వల్ల ఇప్పుడు మా గ్రూపులు లాస్ అవుతాయి, మా మదర్ తెరిసా వివో లాస్ అయిపోద్ది. దయచేసి అధికారులు స్పందించి మా వివో మాకు మా సెంటర్ మాకు కావాలి అని ప్రభుత్వాన్ని కానీ సారు కలెక్టర్ సార్ కానీ జిల్లా కలెక్టర్ గారిని మేము వేడుకుంటున్నాము. వినతి పత్రం ఇచ్చినాం కలెక్టర్ సార్ గారికి. సానుకూలంగా స్పందించిండ్రు సారు. చెప్తామమ్మ మీది మీకు ఇంతకుముందు ఉంటే యథావిధిగా మీది మీకు ఇస్తామంటున్నారు. మాకు ఇప్పుడు ఊర్లో కూడా సార్ మాకేందంటే పొలిటికల్ ఉంది. మేము వెళ్ళి చెప్పుకుంటున్నాం రైతులము, మా సెంటర్ లేదాట అని చెప్పుకుంటే ఎవ్వరు స్పందించట్లేదు. ఊర్లో పెద్దవాళ్ళు ఎవరు స్పందించట్లేదని ఓన్గా మా డబ్బులు మేము అందరం పెట్టుకొని మేము ఒక 30 మంది రైతులు ఈరోజు పొద్దున 10కి వచ్చినాం. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాం. మా బాధ అర్థం చేసుకొని మా సెంటర్ మాకు తిరిగి ఇవ్వాలి అని కోరుకుంటున్నాం కలెక్టర్ గారిని. మెట్పల్లి గ్రామం కన్నెపల్లి మండలం మెట్పల్లిలోనే ఐకేపీ సెంటరు గత 20 సంవత్సరాలుగా నడుస్తూనే వస్తుంది. నడవడంతో ఐకేపీ సెంటర్ని ఇప్పుడు రద్దు చేసినామని ఫస్ట్ లిస్ట్లో పేరు లేదు కాబట్టి, మళ్ళీ మా ఐకేపీ సెంటర్ ఫస్ట్ లిస్ట్లో లేదు కాబట్టి మా ఐకేపీ సెంటర్ మాకు కావాలని చెప్పి మేమంతా రైతులం జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాం. కలెక్టర్ గారు స్పందించి
సరే మీకు లేదు కాబట్టి మళ్ళీ మీకు ఐకేపీ సెంటర్ని ఇవ్వగలను అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. మాకు వడ్ల కొనుగోలు కేంద్రం రైతులకు చాలా లాభంతో ఉన్నది. ఇది సంఘాలకు సంబంధించింది కాబట్టి మేము ఆ సంఘాల ద్వారా వచ్చిన లాభాలతోటి మిషన్ ఎత్తుకున్నాను, కుర్చీలు కొనుక్కున్నాం, కొన్ని సామాగ్రిలు సమకూర్చుకున్నాం కాబట్టి మాకు ఐకేపీ సెంటరే ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.